హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీనాథ్స్ ఎంసెట్ సిరీస్. ఈ వీడియోలో మనం సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్ అండ్ రొటేషనల్ మోషన్ చాప్టర్లో నుంచి సెవెంత్ చాప్టర్ అనమాట. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఫిజిక్స్లో ఉంటుంది ఇది. ఆ చాప్టర్ నుంచి ఉన్న ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా డిస్కస్ చేయబోతున్నాం ఫ్రెండ్స్. దానికంటే ముందు ఒకసారి సబ్స్క్రైబ్ చేసేయండి ఛానల్ని, బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. మనం వీడియోలోకి ఎంటర్ అయిపోదాం. సో ఇక్కడ మనం చూస్తే కనుక ఇది ఎంసెట్కి సంబంధించిన బ్లూ ప్రింట్ స్టూడెంట్స్. సో మనం చూస్తే కనుక సెవెంత్ చాప్టర్ మనం ఇప్పుడు డిస్కస్ చేయబోతా ఉన్నాం అనమాట. ఆల్రెడీ 6 చాప్టర్స్ కంప్లీట్ చేసేసాం. వాటికి సంబంధించిన లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఉన్నాయి. ఒకవేళ దొరకకపోతే మీకు ప్లేలిస్ట్లో అవైలబుల్గా ఉంటాయి, మీరు వెళ్ళి చూడొచ్చు. అండ్ ఈ చాప్టర్లో మనకి 13 టాపిక్స్ ఉంటా వచ్చాయి స్టూడెంట్స్. సో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ చాప్టర్ అని చెప్పుకోవచ్చు అండ్ మోస్ట్ బ్యూటిఫుల్ టాపిక్స్ అనమాట ఇవన్నీ. సో వీటన్నిటి గురించిన కంప్లీట్ క్లియర్ కట్ ఎక్స్ప్లెనేషన్ అనేది మనకి ఆల్రెడీ ఫుల్ చాప్టర్ వీడియోస్ ఛానల్లో అవైలబుల్గా ఉన్నాయి. ఎవ్రీ టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది అండ్ ప్రాక్టికల్గా కూడా చేయడం జరిగింది. అండ్ అవి మాత్రమే కాకుండా ఐపీ ఎగ్జామ్కి సంబంధించి ప్రీవియస్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్, గన్ షాట్ క్వశ్చన్స్, రివిజన్ సిరీస్ అవన్నీ కూడా ఆల్రెడీ అవైలబుల్గా ఉన్నాయి. వెళ్ళి ఒకసారి చూడండి చూడకపోతే. అండ్ రైట్ నా ఇప్పుడైతే మనం ఎంసెట్ సిరీస్లో ఉన్నాం. ఎంసెట్కి సంబంధించిన ప్రీవియస్ ఇయర్ అండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ రిలీజ్ చేస్తూ ఉన్నాం. సో లైక్ చేయండి, వీడియోస్ని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ వీటితో పాటు ఓన్లీ ఫిజిక్స్ సబ్జెక్టే కాదు, మిగతా సబ్జెక్ట్స్ అన్నీ కూడా 6th నుంచి 12th వరకు అన్ని సబ్జెక్ట్స్కి సంబంధించిన అన్ని కాన్సెప్ట్స్, అన్ని బీట్స్, ఎవ్రీథింగ్ ఈజ్ 100% ఫ్రీ ఆఫ్ కాస్ట్ స్టూడెంట్స్. సో బెస్ట్ క్వాలిటీ వీడియోస్ వస్తాయి అనమాట. అందుకే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. సో ఫస్ట్ క్వశ్చన్ చూస్తే, ఏ బ్యాలెట్ డాన్సర్ సడన్లీ ఫోల్డ్స్ ఆర్ అవుట్ స్ట్రెచ్డ్ ఆర్మ్స్ ఆర్ యాంగులర్ వెలాసిటీ. ఇప్పుడు ఈ క్వశ్చన్ చూడగానే ఫస్ట్ వచ్చే డౌట్ ఏంటంటే, ఈ బ్యాలెట్ డాన్సర్ ఎవరు బాబు అనుకుంటాం. సో అందుకే మీకోసం ఒక ఇమేజ్ అనమాట. సో చూసారు స్టూడెంట్స్, బ్యాలెట్ డాన్సర్ అంటే వీళ్ళు రొటేట్ అవుతూ ఉంటారు, డ్యాన్స్ చేస్తూ ఉంటారు అనమాట. ఒకసారి వెళ్ళి యూట్యూబ్లో ఆర్ గూగుల్లో సెర్చ్ చేయండి, మీకు ఇంకా అర్థమవుతుంది. సో వీళ్ళు ఫస్ట్ స్ట్రెచ్ చేసి ఉంచారు ఆర్మ్స్ని, రొటేట్ అవుతూ ఉన్నారు. అండ్ స్ట్రెచ్ చేసిన ఆర్మ్స్ని అలా ఫోల్డ్ చేశారు. ఓకేనా, అలా స్ట్రెచ్ చేసిన ఆర్మ్స్ని సడన్గా ఫోల్డ్ చేశారు. ఫోల్డ్ చేసినప్పుడు ఏమవుతుంది, మీన్స్ యాంగులర్ వెలాసిటీకి ఏమవుతుంది? ఆప్షన్స్ చూడండి. వాళ్ళ యొక్క యాంగులర్ వెలాసిటీ అనేది ఇంక్రీజ్ అవుతుందా, డిక్రీజ్ అవుతుందా, లేదంటే ఏం చేంజ్ ఉండదా, లేదంటే ఇంక్రీజ్ అన్న అవ్వచ్చు, డిక్రీజ్ అన్న అవ్వచ్చు అని చెప్తారా? వాట్ ఈస్ ద ఆప్షన్? స్ట్రెచ్ చేసిన హ్యాండ్స్ని దగ్గరికి తీసుకొచ్చాం. సో క్లూ కూడా ఇస్తున్నాను, దూరంగా ఉన్న హ్యాండ్స్ని దగ్గరికి తీసుకొచ్చాం, యాక్సిస్ ఆఫ్ రొటేషన్ దగ్గరికి తీసుకొచ్చాం. ఏమవుతుంది? ఇప్పటికే మీకు ఆన్సర్ తెలిసిపోయి ఉండాలి. యాక్సిస్ ఆఫ్ రొటేషన్ దగ్గరికి తీసుకొస్తే ఏమవుతుంది స్టూడెంట్స్? మొమెంట్ ఆఫ్ ఇనర్షియా పెరుగుతుందా తగ్గుతుందా చెప్పాలి. ఐ వాల్యూ ఏమవుతుంది? ఎస్, ఐ వాల్యూ వచ్చేసి మనకి తగ్గుతుంది. సో మొమెంట్ ఆఫ్ ఇనర్షియా తగ్గితే ఏమవుతుంది? యాంగులర్ వెలాసిటీ. సో ఐఎమ్ గివింగ్ ద క్లూ, ఆల్మోస్ట్ అంతా చెప్పేశాను మీకు. సో ఐ ఒమేగా ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ కదా. సో మనకి ఐ ఇంటూ ఒమేగా అనేది కాన్స్టెంట్ స్టూడెంట్. ఇది మనకి ఫార్ములా అనమాట. ఐ అంటేనేమో మొమెంట్ ఆఫ్ ఇనర్షియా, ఒమేగా అంటేనేమో యాంగులర్ వెలాసిటీ. సో ఒకవేళ ఐ పెరిగింది అనుకోండి, ఒమేగా తగ్గుతుంది. ఒకవేళ ఐ తగ్గింది అనుకోండి, ఒమేగా పెరుగుతుంది అనమాట. కాబట్టి ఇక్కడ మనకు చెప్పాను, స్ట్రెచ్ చేసిన హ్యాండ్స్ని దగ్గర తీసుకొస్తే ఐ వాల్యూ తగ్గిపోయింది, అప్పుడు ఆటోమేటిక్గా ఒమేగా వాల్యూ పెరిగిపోతుంది. కాకపోతే మనం వెరిఫై మిషన్ అడుగుదాం చూడండి. ఇంక్రీజెస్ ఏమవుతుంది? పెరుగుతుంది స్టూడెంట్. ఓకేనా. సో యాంగులర్ వెలాసిటీ పెరుగుతుంది. అలాగే దగ్గర ఉన్న హ్యాండ్స్ దూరంగా చేస్తే యాంగులర్ వెలాసిటీ తగ్గుతుంది. ఎందుకు? మొమెంట్ ఆఫ్ ఇనర్షియా అనేది పెరిగింది కాబట్టి. కాబట్టి ఇప్పుడు మిమ్మల్ని ఏం అడిగారంటే, దూరంగా ఉన్న హ్యాండ్స్ని దగ్గరికి తీసుకొచ్చామని అడిగారు. రేపు ఇంకొక రోజున ఎలాంటి బిట్ అడగవచ్చు అంటే, దగ్గర ఉన్న హ్యాండ్స్ని దూరంగా తీసుకెళ్ళామంటారు. అప్పుడు ఏం చెప్తారు మీరు? ఓకే, దగ్గర ఉన్నది దూరంగా వెళ్ళింటే మాకు తెలియదు, మా సార్ చెప్పలేదు అనొద్దు. సో దూరంగా ఉన్నది దగ్గర తీసుకొస్తే ఏమైంది? ఐ తగ్గింది. సో దగ్గరగా ఉన్నాయి దూరం తీసుకెళ్తే ఏమవుతుంది? ఐ పెరుగుతుంది. ఐ పెరిగితే ఆటోమేటిక్గా ఒమేగా అనేది తగ్గుతుంది. అప్పుడు ఆప్షన్ వచ్చేసి డిక్రీజెస్ అవుతుంది. సో ఇట్లా ఆలోచించాలి స్టూడెంట్స్ ఎంసెట్కి వచ్చేప్పటికి. సో అప్పుడు ఈజీగా మీరు ఈ ఎగ్జామ్లో బాగా మంచి మార్క్స్ గెయిన్ చేస్తారు. సో సేమ్ అదే కాన్సెప్ట్ మీద నుంచి ఇంకొక క్వశ్చన్ అనమాట. ఇఫ్ ద రా ఎగ్ అంటే పచ్చి గుడ్డు తెలుసు కదా, బాయిల్డ్ ఎగ్ కూడా కేసిన గుడ్డు, ఈ రెండింటిని కూడా ఏం చేసామంటే, ఆర్ సబ్జెక్టెడ్ టు స్పిన్ ఆన్ ఈ టేబుల్ బై అప్లైయింగ్ ద ఈక్వల్ టార్క్. సో రెండింటిని ఒక టేబుల్ మీద పెట్టి తిప్పుతున్నాం, రెండింటికి ఒకటే టార్క్ ఇస్తున్నాం, రొటేషనల్ ఫోర్స్ రెండింటికి ఒకటే ఇస్తున్నాం. సో ఈ రెండింటిలో ఏది బాగా స్పీడ్గా తిరుగుతుంది? పచ్చిగుడ్డు బాగా స్పీడ్గా తిరుగుతుందా, బాయిల్డ్ ఎగ్ బాగా స్పీడ్గా తిరుగుతుందా?
ఏది బాగా తిరుగుతుంది స్టూడెంట్? ఆప్షన్స్ ఇస్తున్నా. రా ఎగ్ బాగా స్పీడ్గా తిరుగుతుంది, లేదంటే బాయిల్డ్ ఎగ్ బాగా స్పీడ్గా తిరుగుతుంది, లేదంటే రెండు ఒకే స్పీడ్తో తిరుగుతాయి, లేదంటే అసలు ఆ రెండు ఎగ్స్ కూడా స్పిన్నే అవ్వవంట. ఏమవుతుంది? వాట్ హ్యాపెన్స్? సో ద ఆన్సర్ ఈస్, సరే ఇక్కడ కూడా లాజిక్ ఎగ్జాంపుల్ చేస్తా. ఫస్ట్ రా ఎగ్, ఇంకోటి బాయిల్డ్ ఎగ్. సో ఈ రా ఎగ్లో ఏమవుతుంది? పచ్చిగుడ్డు లోపల వాటర్ ఉంటుంది. ఇలా నువ్వు వాటర్ ఉంటుంది కాబట్టి దీన్ని ఇలా రొటేట్ చేసినప్పుడు ఏంటంటే ఆ వాటర్ అంతా కూడా సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ వల్ల వాటర్ దూరంగా బౌండరీస్ దగ్గరికి వెళ్ళిపోతుంది. సో వాటర్ బయటికి వెళ్ళిపోతా ఉందంటే మాస్ కూడా చివరికి వెళ్ళిపోతుంది. సో ఎప్పుడైతే మాస్ దూరంగా వెళ్ళిపోతుందో ఏమవుతుంది? మూమెంట్ ఆఫ్ ఇనర్షియా, దట్ ఈస్ ఐ వాల్యూ ఇంక్రీజ్ అయిపోతుంది. సో ఐ వాల్యూ ఇంక్రీజ్ అయిపోతే మనకి ఆటోమేటిక్గా ఒమేగా వాల్యూ తగ్గిపోతుంది, అంటే యాంగులర్ స్పీడ్ తగ్గిపోతుంది. అదే బాయిల్డ్ ఎగ్లో అలాంటి సిచ్యువేషన్ ఏం లేదు కదా, కాబట్టి దీనికే ఎక్కువ ఒమేగా ఉంటుంది అనమాట. దీని ఒమేగాతో పోల్చుకుంటే దీని యొక్క ఒమేగా తక్కువ ఉంటుంది అనమాట. సో ఏది బాగా తిరుగుతుంది? బాయిల్డ్ ఎగ్ బాగా రొటేట్ అవుతుంది, ఎందుకంటే దీని యొక్క ఐ తగ్గిపోదు, మీన్స్ దీని యొక్క ఐ ఇంక్రీజ్ అవ్వదు. దీంతో ఈ రెండింటికి ఐస్ కంపేర్ చేసుకున్నాం అనుకోండి, సో దీని యొక్క ఐ వాల్యూ అనేది ఎక్కువ ఉంటుంది అనమాట దీని యొక్క ఐ వాల్యూ కంటే. ఐఆర్ ఈక్వల్ టు గ్రేటర్ దెన్ ఐ బాయిల్డ్. సో దీనివల్ల మనకి ఒమేగా ఆర్ ఈజ్ లెస్ దెన్ ఒమేగా 3. సో అందుకే యాంగులర్ వెలాసిటీ దీనికి ఎక్కువ ఉంటుంది. సో బాయిల్డ్ ఎగ్ అనేది మనకి ఎక్కువగా రొటేట్ అవుతుంది. దట్స్ ఇట్ అనమాట. హౌ మెనీ రెవల్యూషన్స్ డస్ ఏ వీల్ విత్ యాంగులర్ స్పీడ్ 88 రేడియన్స్ పర్ సెకండ్ మేక్ ఇన్ 1 సెకండ్? సో ఒక వీల్ ఉంది, అది రివాల్వ్ అవుతా ఉంది. దానికి యాంగులర్ స్పీడ్ ఎంత అంటే 88 రేడియన్స్ పర్ సెకండ్. అయితే ఒక్క సెకండ్లో అది ఎన్ని రెవల్యూషన్స్ చేస్తుంది? ఇది క్వశ్చన్ అనమాట. ఇన్ 1 సెకండ్ హౌ మెనీ రెవల్యూషన్స్ ఇట్ విల్ మేక్స్? వాళ్ళు ఇచ్చింది ఏంటంటే యాంగులర్ వెలాసిటీ ఇచ్చారు, యాంగులర్ స్పీడ్ ఇచ్చారు, విచ్ ఈజ్ 88 రేడియన్స్ పర్ సెకండ్స్. ఒక్క సెకండ్లో ఎన్ని రెవల్యూషన్స్ చేస్తారు? సో దీనికి ఫార్ములా వచ్చేసి యాంగులర్ వెలాసిటీ అంటే ఏంటంటే ఇట్ ఈస్ 2πn అనమాట. ఇక్కడ n అంటే నెంబర్ ఆఫ్ రెవల్యూషన్స్. ఇప్పుడు మనకు కావాల్సింది ఎన్ఏ కదా, నెంబర్ ఆఫ్ రెవల్యూషన్స్ ఇన్ 1 సెకండ్. దెన్ ఇట్ ఈస్ సింప్లీ ఒమేగా బై 2π అనమాట. సో ఒకసారి ఆన్సర్ చూద్దామా? ఏమై ఉండొచ్చు ఆన్సర్? సో ఇప్పుడు ఒమేగా అంటే ఎంత? 88/2 ఇంటూ π అనమాట. ఇట్ ఈస్ 44 కదా. సో 44/π అంటే 3.14. 44 2 88. ఇప్పుడు దీన్ని ఇలా సాల్వ్ చేసి చూడండి, మీకు ఆన్సర్ అర్థమవుతుంది. ఓకేనా? సో ఇట్ ఈస్ అరౌండ్ 14 వస్తుంది అనమాట. సో మన మిషన్ అడిగేద్దాం చెప్పేస్తుంది, వెరిఫై మిషన్. సో ఇట్ ఈస్ 14. సో నెక్స్ట్, ఎఫెక్ట్ ఆఫ్ ఏ కపుల్ ఈజ్. సో కపుల్ యొక్క ఎఫెక్ట్ ఏంటి? సో ఆప్షన్స్ ఇస్తే కానీ ఇది అర్థం కాదనమాట. సో కపుల్ యొక్క ఎఫెక్ట్ అనేది ప్యూర్లీ లీనియర్ మోషనా, లేదంటే ప్యూర్లీ రొటేషనల్ మోషనా, లేదంటే లీనియర్ మోషన్ ప్లస్ రొటేషనల్ మోషనా, అసలు మోషనే ఉండదా కపుల్ యాక్ట్ చేసినప్పుడు? సో కపుల్కి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏం చెప్పాను మీకు క్లాస్ చెప్పినప్పుడు, నేను ఫుల్ చాప్టర్ వీడియోస్ చెప్పినప్పుడు, కపుల్కి ఎగ్జాంపుల్ ఏంటంటే బాటిల్ మూత ఓపెన్ చేయడం. సో ఇట్ ఈస్ ఎ కపుల్. సో అక్కడ మీకు రొటేషనల్ మోషన్ ఉందా, ట్రాన్స్లేషనల్ మోషన్ ఉందా, మీన్స్ లీనియర్ మోషన్ ఉందా, లేదంటే రెండు కలిసిన మోషన్ ఉందా? అక్కడ మీకు ఓన్లీ ప్యూర్లీ రొటేషనల్ మోషన్ మాత్రమే మనకి ఉంటుంది స్టూడెంట్. సో వన్ ఆఫ్ ద ఈజియెస్ట్ థియరిటికల్ బిట్ అనమాట ఇది, ప్యూర్లీ రొటేషన్. అండ్ ద టార్క్ యాక్టింగ్ ఆన్ ఏ సిస్టమ్ ఈజ్ 0. సో ఒక సిస్టమ్ మీద యాక్ట్ చేసే టార్క్ అనేది 0 అయిపోతుంది అనమాట. అంటే టార్క్ టౌ బార్ ఈక్వల్ టు 0. అప్పుడు మనకి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రిమైన్స్ కాన్స్టెంట్? సో ఇక్కడ మనకు కొన్ని ఇచ్చారు, వీటిలో ఏది కాన్స్టెంట్? లీనియర్ మొమెంటం కాన్స్టెంటా, యాంగులర్ మొమెంటం కాన్స్టెంటా, లీనియర్ ఇంపల్స్ కాన్స్టెంటా, లీనియర్ వెలాసిటీ కాన్స్టెంటా? సో ఎప్పుడైతే టార్క్ 0 అయిపోతుందో అప్పుడు వీటిలో ఏది కాన్స్టెంట్ అవుతుంది? సో గెస్ చేయండి స్టూడెంట్స్, ఏం చెప్తారో చూస్తాను నేను. చెప్పాలి, ఏం గెస్ చేయాలి? ఏమనుకుంటున్నారు మీరు? ఆప్షన్ ఏనా, ఆప్షన్ బీనా, ఆప్షన్ సీనా, ఆప్షన్ డీనా? నా గెస్ వచ్చేసి ఆప్షన్. నా గెస్ చెప్పండి స్టూడెంట్స్, మీ గెస్ చెప్పాలి. సో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయాలి. సరే, 3 seconds టైం. కోర్స్ ఇప్పటికే చాలా టైం ఇచ్చాను, బట్ స్టిల్ ఐఎమ్ గివింగ్ యూ 3 seconds. 1 2 3.
ఫ్రీజ్. ఇప్పుడు చెప్పాలి మీరు ఇంకా లీనియర్ మొమెంటమ్, యాంగులర్ మొమెంటమ్, లీనియర్ ఇంపల్స్, లీనియర్ వెలాసిటీ. సో మై ఆప్షన్ ఈజ్ యాంగులర్ మొమెంటమ్ అనమాట. చూద్దామా ఒకసారి. ఎస్, ఇట్ ఈస్ యాంగులర్ మొమెంటమ్. సో మరి ఎలా? యాంగులర్ మొమెంటమ్ అంటే ఎల్. మరి ఎలా అంటే కనుక మనకి ఫార్ములా తెలుసు కదా, టౌ ఈజ్ ఈక్వల్స్ టు dl/dt. ఇది మనకున్న ఫార్ములా. సో ఎప్పుడైతే టార్క్ 0 అయిపోయిందో dl/dt ఏమవుతుంది? 0 అయిపోతుంది. సో dl/dt అంటే అర్థం ఏంటి? సో చేంజ్ ఇన్ యాంగులర్ మొమెంటమ్ విత్ రెస్పెక్ట్ టు టైం. టైంతో పాటు యాంగులర్ మొమెంటంలో వచ్చే చేంజ్ని dl/dt అంటాం. అలాంటిది టైంతో పాటు యాంగులర్ మొమెంటంలో వచ్చే చేంజ్ 0 అన్నాం అంటే చేంజ్ రాలేదనే కదా. చేంజ్ రాలేదు అంటే మారలేదనే కదా. మారలేదు అంటే కాన్స్టెంట్ అనే కదా. దట్స్ వై L ఈజ్ కాన్స్టెంట్. దట్స్ ఇట్ స్టూడెంట్. Which of the following type of wheels of same mass and radius will have the largest of inertia? So ring, angular disc, solid disc, cylindrical disc. 4 types of discs ఇచ్చారు. 4కి ఒకటే మాస్ ఉంది అండ్ 4కి ఒకటే రేడియస్ ఉంది. అంటే రింగ్ ఎలా ఉందో డిస్క్ కూడా అంతే అనమాట. అంతే మాస్ అండ్ అంతే రేడియస్ అనమాట. సో ఇప్పుడు వీటిల్లో దేనికి ఎక్కువ మొమెంట్ ఆఫ్ ఇనర్షియా ఉంటుంది? రింగ్కు ఉంటుందా, యాంగులర్ డిస్క్కు ఉంటుందా, సాలిడ్ డిస్క్కు ఉంటుందా, సిలిండర్గల్ డిస్క్కు ఉంటుందా? ఆబ్వియస్గా ద ఆన్సర్ వచ్చేసి ఏంటి స్టూడెంట్స్? సరే చెప్పాలి. వాట్ యు ఆర్ గెస్సింగ్? సో మన వెరిఫై మిషన్ అడిగితే చెప్తుంది. దానికంటే ముందు నా గెస్ చెప్పనా? మేబీ సాలిడ్ డిస్క్ అయి ఉండొచ్చేమో అనుకుంటున్నా. చూద్దాం ఒకసారి. షట్ డామ్ ఇట్. సో ఇది రింగ్ అయింది స్టూడెంట్స్. సో రింగ్ కరెక్టా, సాలిడ్ డిస్క్ కరెక్టా? ఎస్, ఇట్ ఈస్ రింగే కరెక్ట్. ఎందుకంటే సో రింగ్లో మనకి ఇట్లా ఉంటుంది. సో మాస్ అంతా కూడా చివర్లోనే ఉంటుంది. యాక్సిస్ ఆఫ్ రొటేషన్కి దూరంగా ఉంటుంది. ఆర్ వాల్యూ ఎక్కువ ఉంటుంది. మొమెంట్ ఆఫ్ ఇనర్షియా అంటే mr² కదా. అన్నిటికీ m సేమే. ఇంకా డిఫరెన్స్ ఎక్కడ వస్తుంది? వాటి యొక్క డిస్టెన్స్, ఆ మాస్ ఎంత దూరంలో ఉన్నది అనే దానికే తేడా వస్తుంది. సో వీటన్నిటిలో రింగ్కి అయితే కనుక మాస్ చాలా దూరంగా ఉంటుంది. ఇంక ఇక్కడ ఎక్కడ మాస్ లేదు. బట్ యాంగులర్ సాలిడ్ డిస్క్కి మిగతా వాటికి కూడా మధ్యలో కూడా మాస్ ఉంటుంది అనమాట. సో దట్స్ వై రింగ్కే ఎక్కువ ఉంటుంది స్టూడెంట్స్. సాలిడ్ డిస్క్లో మధ్యలో కూడా మాస్ ఉంటుంది కానీ ఇది మర్చిపోయాను. మధ్యలో మాస్ ఉంటుంది కాబట్టి దానికి అది కూడా ఉంటుంది కాబట్టి దానికంటే దీనికైతే అసలు మధ్యలో మాసే ఉంటుంది కాబట్టి రింగ్కే ఎక్కువ మొమెంట్ ఆఫ్ ఇనర్షియా ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్. ఏ పార్టికల్ ఈజ్ మూవింగ్ ఇన్ ఏ సర్కిల్. ఒక పార్టికల్ సర్కిల్లో మూవ్ అవుతుంది అండ్ ఈజ్ యూనిఫామ్లీ గెయినింగ్ స్పీడ్. అది యూనిఫామ్గా స్పీడ్ని గెయిన్ చేస్తుంది. ఓకే స్టూడెంట్స్. సో యూనిఫామ్ యాక్సలరేషన్, వీ కెన్ యూనిఫామ్ యాక్సలరేషన్. సో ఇప్పుడు మనకి మ్యాచ్ ద ఫాలోయింగ్ టైప్ క్వశ్చన్. సో ఏం చేయాలి? ఇక్కడ లిస్ట్ 1 ఇచ్చేసారు, ఇక్కడ లిస్ట్ 2 ఇచ్చేసారు. సో లిస్ట్ 1లో ఉన్న వాటిని లిస్ట్ 2తో మ్యాచ్ అప్ చేయాలి. సో లిస్ట్ 1లో ఉన్న ఏది అయితే ఉందో అది లిస్ట్ 2లో దేనికి కొలైడ్ మీన్స్ మ్యాచింగ్, ఇలా మ్యాచింగ్ చేయాలి. మనకి తెలుసు కదా. సో నేను చెప్పా కదా మ్యాచింగ్ చేసేటప్పుడు ట్రిక్స్ చెప్పా మీకు. సో ఫస్ట్ ఈ 4 మీకు తెలియాల్సిన అవసరం లేదు. మ్యాచ్ ద ఫాలోయింగ్ బిట్స్ ఉంటే ఫస్ట్ అవి పెట్టండి, ఈజీగా అయిపోతుంది. ఎందుకంటే 4 మీకు తెలియాల్సిన పని లేదు. ఏదో కొన్ని తెలిస్తే సరిపోతుంది. ఒక్కొక్కసారి అదృష్టం బాగుంటే ఒక్కటి తెలిసినా సరిపోతుంది. ఎలా సార్ అంటే చూద్దాం. సపోజ్ టాంజెన్షియల్ యాక్సలరేషన్ అంటే సార్ మాకు అంత తెలియదు సార్ అంటారేమో. కొన్ని రేడియల్ యాక్సలరేషన్ అంటే ఇది తెలియదు సార్. ఏదో సింపుల్గా యాక్సలరేషన్ అంటే తెలుసు సార్, లేదంటే వెలాసిటీ అంటే తెలుసు సార్, ఏదో మొమెంటం అంటే తెలుసు సార్. అంతేగాని ట్యాంజెంట్ రేడియల్ అంటే అన్ని రకాలు తెలియదు సార్ మాకు. కొన్ని యాంగులర్ యాక్సలరేషన్ తెలుసా స్టూడెంట్స్? లేదు సార్ మాకు అది కూడా తెలియదు. కొన్ని యాంగులర్ మొమెంటం తెలుసు కదా? ఎస్ సార్. యా, మీకు మేబీ లీనియర్ మొమెంటం తెలుసు, అలాగే యాంగులర్ మొమెంటం ఎలా కూడా తెలుసు. ఇప్పటివరకు చెప్పుకున్నాం కదా. సో యాంగులర్ మొమెంటం ఫార్ములా ఏంటి? L ఈజ్ ఈక్వల్స్ టు యాంగులర్ మొమెంటం i⍵నే కదా, మనకు తెలుసు కదా. ఇది L ఈక్వల్ టు i⍵ అని. యాంగులర్ మొమెంటం కాన్స్టెంట్ కాబట్టే కదా మనం i⍵ మీద ఇప్పటి వరకు రా ఎగ్, బాయిల్డ్ ఎగ్, రా ఎగ్, బాయిల్డ్ ఎగ్ అని చెప్పుకున్నది. సో వీటన్నిటి బట్టి మనకి ఏమర్థమైందంటే డి ఆప్షన్ 4th ఈక్వల్ అని తెలుసు, మిగతాయి తెలియదు. ఇప్పుడు ఏం చేస్తారు? నాకు మిగతాయి తెలియదు కదా అని చెప్పి వదిలేయకండి, ఆప్షన్స్లోకి రండి. 4 ఆప్షన్స్ ఇచ్చారు. వీటిలో మీరు డి ఆప్షన్ 4 అన్నారు. సో ఇక్కడ డి ఆప్షన్ 4 ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి చూడండి? ఒకే ఒక్కటి ఉంది.
ఒకే ఒక్కటి ఉందన్నమాట. సో ఇది చాలా అదృష్టం అనమాట స్టూడెంట్స్. ఎందుకంటే డి ఆప్షన్ 4తో ఒకవేళ 2 ఇచ్చారనుకోండి, ఇక్కడ కూడా 4 ఇచ్చారనుకో, ఇక్కడ కూడా 4 ఇచ్చారంటే అప్పుడు మనకి ఇంకొక వాల్యూ తెలియాల్సొస్తది. బట్ వీళ్ళిక్కడ ఒకే ఒక్కటి ఇచ్చారు. సో ఖచ్చితంగా డి4 డి1 కాదు, డి2 కాదు, డి3 కాదు. సో ఖచ్చితంగా డి4 అయితది కాబట్టి ఆటోమేటిక్‌గా ఈ 3 కూడా కరెక్టే అవుతాయి. అంతే కదా! ఎందుకంటే ఖచ్చితంగా డి4 ఇంకొక ఆప్షనే లేదు. కాబట్టి ఇవి కూడా కరెక్టే అయితాయి. సో సింపుల్ ఒక్క డి వాల్యూ తెలిస్తే చాలు. మీరు ఈ ఆప్షన్ పెట్టేస్తే అయిపోయింది. అలా కాకుండా సపోజ్ మీకు సి తెలిసిందనుకోండి. సి1 తెలుసు. బట్ సి1 2 టైమ్స్ వచ్చింది. కాబట్టి ఈ రెండిట్లోనే ఉంటది అప్పుడు ఆప్షన్ వచ్చేసి. మిగతా 2 వదిలేసుకోవచ్చు. ఆ తర్వాత ఇంకా వేరేది. అలా మనకి ఎవ్రీ టైమ్ 4 తెలియాల్సిన అవసరం లేదు. ఒకటో, రెండో ఎక్కడో రేర్ కేసెస్‌లో 3 అవసరం అయితది. సో 2 తెలిస్తే సరిపోతది. అదృష్టం ఉంటే ఒక్కటి తెలిసినా సరిపోతది. లైక్ దిస్ అనమాట. సో చూద్దామా? యెస్, ఇట్ ఈస్ డి4 అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియోస్‌ని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి షేర్ కూడా చేయండి. సో ఇదంతా చెప్పేసారు సార్ ఇక్కడితో క్లాస్ అయిపోయింది అనుకోకండి. మిమ్మల్ని వదిలిపెట్టను నేను. ఇంకా క్లాస్ ఉంది. సో ఎయిత్ బిట్ వచ్చేసి ద మొమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ ఏ థిన్ రాడ్ ఆఫ్ మాస్ m. ఒక రాడ్ ఉంది. థిన్ రాడ్, దీని యొక్క మాస్ ఏమో క్యాపిటల్ M, అండ్ దీని యొక్క లెంత్ ఏమో L. దీని యొక్క మొమెంట్ ఆఫ్ ఇనర్షియా కావాలి. అయితే మొమెంట్ ఆఫ్ ఇనర్షియా ఫార్ములా తెలుసు మనకి. అంటే అది ఏ యాక్సిస్ ఎక్కడుంది, యాక్సిస్ ఎట్లా ఉంది, యాక్సిస్ ఆఫ్ రొటేషన్ బట్టి మొమెంట్ ఆఫ్ ఇనర్షియాకి డిఫరెంట్ ఫార్ములాస్ ఉంటాయి. ఇప్పుడు యాక్సిస్ ఏంటంటే అబౌట్ అన్ యాక్సిస్ పాసింగ్ త్రూ ఎ పాయింట్ ఎట్ ఏ డిస్టెన్స్ L/4. సో ఆ యాక్సిస్ అంట ఎక్కడి నుంచి అంట L/4 డిస్టెన్స్ నుంచి ఫ్రమ్ ఇట్స్ సెంటర్, దీని యొక్క సెంటర్ నుంచి L/4 డిస్టెన్స్లో ఉందంట. మేబీ ఇది అనుకోండి, సెంటర్ నుంచి L/4 డిస్టెన్స్లో ఉందన్నమాట. అక్కడ యాక్సిస్ ఉందన్నమాట. అండ్ ఆ యాక్సిస్ వచ్చేసి పర్పెండిక్యులర్ టు ఇట్స్ లెంత్ అంట. సో లెంత్ ఇదే కదా, లెంత్కి పర్పెండిక్యులర్గా ఉంది. సో ఇది యాక్సిస్ అనమాట. సో ఈ యాక్సిస్ గుండా దానికి మొమెంట్ ఆఫ్ ఇనర్షియా ఫైండ్ అవుట్ చేయాలి. ఎట్లా సార్ అనుకుంటారేమో, ఆప్షన్స్ ఇస్తాను చూడండి. సో మనకి ఫస్ట్ మొమెంట్ ఆఫ్ ఇనర్షియాలో రెండు ఉంటాయి థీరమ్స్, ప్యారలల్ యాక్సిస్ థీరం అండ్ పర్పెండిక్యులర్ యాక్సిస్ థీరం అని. సో ఈ ప్యారలల్ యాక్సిస్ థీరం ప్రకారం మొమెంట్ ఆఫ్ ఇనర్షియా ఎట్ ఎనీ యాక్సిస్ ఈజ్ ఈక్వల్ టు మొమెంట్ ఆఫ్ ఇనర్షియా ఎట్ ద సెంటర్, మీన్స్ ఆరిజిన్ మిడిల్ పాయింట్ గుండా వెళ్ళే మొమెంట్ ఆఫ్ ఇనర్షియా ప్లస్ mr² అంటాం. m అంటే మాస్, r అంటేనేమో సెంటర్ నుంచి ఆ యాక్సిస్కి ఉన్న డిస్టెన్స్. సో ఈ ఫార్ములా ఇస్తే నార్మల్గా దీని గుండా వెళ్ళే రాడ్కి ఇలా పర్పెండిక్యులర్ వెళ్ళే ఆ యాక్సిస్ గుండా వెళ్ళే మొమెంట్ ఆఫ్ ఇనర్షియా ఫార్ములానేమో ml²/12 ప్లస్ m ఇంటూ r అంటే ఎంత L/4 అని చెప్పాం కదా. సో L²/4² అంటే 60. ఇదంతా మీరు సాల్వ్ చేయండి, ఆన్సర్ మీకు వస్తుంది అనమాట. సో ఆన్సర్ ఎంత ఇంతకీ, విచ్ ఈజ్ డి స్టూడెంట్. సో అది వచ్చిందో లేదో చెక్ చేసి చూడండి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ద కోఎఫిషియంట్ ఆఫ్ రిస్టిట్యూషన్ ఫర్ ఏ పర్ఫెక్ట్ ఎలాస్టిక్ కొలిజన్. మన కొలిజన్స్లో ఎలాస్టిక్ కొలిజన్ ఉంటుంది అండ్ ఇన్ఎలాస్టిక్ కొలిజన్ ఉంటుంది. అండ్ ఈ కొలిజన్స్ కేసులో మనం కోఎఫిషియంట్ ఆఫ్ రిస్టిట్యూషన్ ఈ అని చెప్పుకుంటాం. సో ఈ వాల్యూ దేనికి ఈక్వల్, రిలేటివ్ వెలాసిటీ ఆఫ్టర్ కొలిజన్ డివైడ్ బై రిలేటివ్ వెలాసిటీ బిఫోర్ కొలిజన్. ఈ వాల్యూని అదనమాట. సో ఈ వాల్యూ ఎలాస్టిక్ కొలిజన్కి ఎంత వాల్యూ ఉంటుంది, ఇన్ఎలాస్టిక్ ఎంత వాల్యూ ఉంటుంది, 1 0 ఇన్ఫినిటీ -1. సో ద ఆప్షన్ వచ్చేసి ఏంటి చెప్పండి స్టూడెంట్స్. సో నేనేం చేస్తానంటే ఇన్ఎలాస్టిక్ కొలిజన్కి కోఎఫిషియంట్ ఆఫ్ రిస్టిట్యూషన్ ఎంతంటే -1, ఇది చెప్పాను మీకు నేను. కాబట్టి ఇక్కడ మన క్వశ్చన్ ఇచ్చిందేమో ఎలాస్టిక్, పర్ఫెక్ట్ ఎలాస్టిక్ కొలిజన్. సో దీని కోఎఫిషియంట్ రిస్టిట్యూషన్ ఎంత ఉంటుంది, గెస్ చేయండి. నాకు తెలిసి మీరు బాగా గెస్ చేస్తారు. మన మిషన్ కూడా మీరు చెప్పిందే రైట్ అంటది. ఏంటిది అది, 1 అనమాట. సో ఈ ఎగ్జామ్లో మీకు కోఎఫిషియంట్ ఆఫ్ రిస్టిట్యూషన్ ఫర్ ఏ పర్ఫెక్ట్ ఎలాస్టిక్ కొలిజన్ అంటే 1 అని ఇచ్చారు. మేబీ మీరు రాయబోయే ఎగ్జామ్లో కోఎఫిషియంట్ ఆఫ్ రిస్టిట్యూషన్ ఫర్ ఏ పర్ఫెక్ట్ ఇన్ఎలాస్టిక్ కొలిజన్ ఇవ్వచ్చు. అప్పుడు మీరు ఎంత రాయాలి, -1 అని రాయాలి. అలా కాకుండా న్యాచురల్గా జరిగే రియల్ లైఫ్లో జరిగే కోఎఫిషియంట్ ఆఫ్ రిస్టిట్యూషన్స్ ఫార్ములాస్ ఎలా ఉంటాయి అంటే దాని వాల్యూస్ ఎప్పుడు కూడా 0కి 1కి మధ్యలో ఉంటాయి రియల్ వరల్డ్లో జరిగాయి. ఓకేనా స్టూడెంట్స్, ఇవి ఐడియల్ కేసెస్ అనమాట. అండ్ నెక్స్ట్
3 point masses m1, m2, m3 are located at the vertices of an equilateral triangle. సో ఇక్కడ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఉంది, దీనికి ఒక 3 వెర్టిసెస్ ఉంటాయి కదా, m1, m2, m3. ఆ 3 వెర్టిసెస్ దగ్గర 3 మాసెస్ ఉన్నాయంట. ఓకే, హ్యావింగ్ ఈచ్ సైడ్ ఆఫ్ లెంత్ ఎల్. సో ఒక్కొక్క సైడ్ లెంత్ ఎల్ అంట. ద మొమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ ద సిస్టమ్. సో ఈ సిస్టమ్ యొక్క మొమెంట్ ఆఫ్ ఇనర్షియా కావాలంట. అది కావాలంటే ముందు యాక్సిస్ ఏంటో ఫైండ్ అవుట్ చేయాలి. సో ద మొమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ ద సిస్టమ్ అబౌట్ అన్ యాక్సిస్. ఒక యాక్సిస్ గుండా. ఆ యాక్సిస్ ఏంటో చెప్పు స్వామి. చెప్తున్నాడు. ద అబౌట్ అన్ యాక్సిస్ అలాంగ్ అన్ ఆల్టిట్యూడ్ ఆఫ్ ద ట్రయాంగిల్ పాసింగ్ త్రూ m1. సో m1 గుండా వెళ్ళే ఆల్టిట్యూడ్ అంట. m1 గుండా వెళ్ళే ఆల్టిట్యూడ్ ఇదే కదా. సో ఇది m1, ఇది ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అన్నారు కాబట్టి కరెక్ట్గా ఇది మిడ్ పాయింట్, ఇటు సైడ్లో మిడ్ పాయింట్ నుంచి వెళ్తుంది. సో ఇక్కడ l/2 లెంత్ ఉంటే ఇక్కడ కూడా l/2 లెంత్ ఉంటుంది. ఇప్పుడు దీని నుంచి మనకి ఈ యాక్సిస్ గుండా మనకి మొమెంట్ ఆఫ్ ఇనర్షియా కావాలంటే ఇలా ఉండి ఇది ఇలా రొటేట్ అవుతుంది. సింపుల్ కదా. సింపుల్ ఏంటి సార్ అంటే మనకు తెలుసు కదా స్టూడెంట్స్, ఫార్ములా వచ్చేసి I = ఆప్షన్ ఇస్తున్నా చూడండి, చెప్తారా? సింపుల్, మనకి ప్యారలల్ యాక్సిస్ థియరం తెలిస్తే సరిపోయేది అనమాట. దీనికి మనం ఆన్సర్ రాసేయచ్చు స్టూడెంట్స్, ఓకేనా. సో ఇక్కడ వచ్చేసి దీని నుంచి m2 మాస్ ఎంత దూరంలో ఉంది, l/2 ఉంది డిస్టెన్స్. సో m2 ఇంటూ l/2 హోల్ స్క్వేర్ ప్లస్ ఇది ఎంత దూరంలో ఉంది, ఇది కూడా l/2 హోల్ స్క్వేర్. అంతే. m1 మాస్ రాయాలా? అక్కర్లేదు, ఎందుకంటే ఇదే కదా యాక్సిస్. యాక్సిస్ దగ్గర ఉన్న మాస్తో మనకి సంబంధం ఉంది, యాక్సిస్కి దూరంగా ఉన్న మాసెస్తో మనకి సంబంధం. సో దీన్ని సింప్లిఫై చేస్తే మీకు వచ్చే ఆన్సర్ ఏంటంటే మన వెరిఫికేషన్ చెప్తుంది, విచ్ ఈస్ డి అనమాట. సింప్లిఫై చేసి చూడండి. సో నెక్స్ట్ది వచ్చేసి ఏ వీల్ ఈజ్ రొటేటింగ్ ఎట్ 480 రొటేషన్స్ పర్ మినిట్. ఒక వీల్ రొటేట్ అవుతుంది, అయితే రొటేట్ అయినప్పుడు అది 480 రొటేషన్స్ పర్ మినిట్ అంటే 1 మినిట్లో అది ఎన్ని రొటేషన్స్ చేస్తుందంట, 480 రొటేషన్స్ చేస్తుంది. ఇలా ఒకసారి, 2 సార్లు, 3 సార్లు, అలా 1 మినిట్లో అంటే 60 సెకండ్స్లో అది 480 టైమ్స్ రొటేట్ అవుతుంది అనమాట. సో ఫైండ్ ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ యాంగులర్ యాక్సలరేషన్ రిక్వైర్డ్ టు స్టాప్ ద వీల్ ఇన్ 8 సెకండ్స్. సో ఆ వీల్ని మనం స్టాప్ చేద్దాం అనుకున్నాం, అది కూడా మనం ఒక 8 సెకండ్స్లోనే స్టాప్ చేద్దాం అనుకున్నాం. సో ఒక 8 సెకండ్స్లో దాన్ని స్టాప్ చేయాలంటే మనకి ఎంత యాంగులర్ యాక్సలరేషన్ కావాలి, ఎంత యాంగులర్ యాక్సలరేషన్ కావాలి అంటే వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ద యాంగులర్ యాక్సలరేషన్, వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ద యాంగులర్ యాక్సలరేషన్ అనమాట. నార్మల్గా యాంగులర్ యాక్సలరేషన్ అంటే తెలుసు కదా, ఏదైనా యాక్సలరేషన్ అంటే వెలాసిటీ బై టైం. సో ఇట్ ఈస్ ద యాంగులర్ వెలాసిటీ బై టైం. సో టైం ఆల్రెడీ ఇచ్చేసారేంటి 8 సెకండ్స్ అని. సో ఖచ్చితంగా 8 సెకండ్స్లో దాన్ని ఆపేయాలి. సో అదే 8 సెకండ్స్లో దాన్ని ఆపడానికి ఎంత యాక్సలరేషన్ కావాలి, ఈ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. సో అది కావాలంటే మనకి ఇక్కడ ఏం చేయాలి, తెలియాలి, ఒమేగా వాల్యూ తెలియాలి. ఒమేగా అంటే యాంగులర్ వెలాసిటీ. యాంగులర్ వెలాసిటీ తెలిస్తే అప్పుడు మనం యాంగులర్ యాక్సలరేషన్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. మరి యాంగులర్ వెలాసిటీ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి సార్? సో వాళ్ళు క్లూ ఇచ్చారు కదా, ఏమి ఇచ్చారు, 480 రొటేషన్స్ పర్ మినిట్ ఇచ్చారు. మీరు పొరపాటున ఫాస్ట్గా తొందరపడి వెళ్ళిపోయి ఒమేగా అంటే 480 రొటేషన్స్ పర్ మినిట్ అని రాశారు. అది కాదు స్టూడెంట్స్. ఒకవేళ మీకు గుర్తేంటో తెలుసా, ఒమేగా వాల్యూ వాళ్ళు ఇచ్చారు లేదంటే కనుక దాని యొక్క యూనిట్స్ వచ్చేసి రేడియన్స్ పర్ సెకండ్ అని ఇస్తారు, అప్పుడే అది ఒమేగా వాల్యూ అనమాట. బట్ ఇక్కడ ఏం ఇచ్చారు, ఆర్పిఎం రొటేషన్స్ పర్ మినిట్. ఒక మినిట్లో ఇన్ని రొటేషన్స్ చేసింది అంటే ఇదేంటి, నెంబర్ చెప్తుంది, అంటే ఎన్ని రొటేషన్స్ అనేది. అంటే ఇది యాంగులర్ వెలాసిటీ కాదనమాట. సో మనకు ఒక ఫార్ములా ఉంటుంది, యాంగులర్ వెలాసిటీ ఒమేగా ఈక్వల్స్ టు 2πn అని, 2πn అని ఉంటుంది. సో ఇక్కడ వచ్చేది ఇదేంటి, n అంటే నెంబర్ ఆఫ్ రొటేషన్స్. సో ఇది 480 రొటేషన్స్ పర్ మినిట్ అని చెప్పారు. సో పర్ డివైడ్ బై 60 వేసుకుంటాం అనమాట నిమిషానికి, ఇది సెకండ్స్ కాబట్టి. సో దీని నుంచి మనం ఒమేగా వాల్యూ ఫైండ్ అవుట్ చేయొచ్చు స్టూడెంట్, ఓకేనా. సో దీని నుంచి మనం ఒమేగా వాల్యూ ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. సో దట్ ఈస్ 2π ఇంటూ 480 డివైడ్ బై 60 అనమాట. ఆన్సర్ వచ్చేసి 16π వస్తుంది. సో ఒమేగా 16π ఇస్తే దాన్ని తీసుకెళ్ళి దాంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే అయిపోతుంది స్టూడెంట్. సో ఇప్పుడు చెప్పండి ఆన్సర్ ఏంటి. సో నా ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ ఏ అనమాట. చూద్దామా? ఎస్. సో ఏముంది, సింపుల్ కదా, 16π/8 అంటే 2π అవుతుంది. 2π రేడియన్ పర్ సెకండ్ స్క్వేర్. చూసారా, యూనిట్స్ యాక్సలరేషన్కి అయితే రేడియన్ పర్ సెకండ్ స్క్వేర్ ఉంటుంది, వెలాసిటీకి అయితే రేడియన్ పర్ సెకండ్ ఉంటుంది. దాట్స్ ఇట్ స్టూడెంట్స్. ఏ పార్టికల్ మూవ్స్ ఇన్ ఏ సర్కిల్ ఆఫ్ రేడియస్ 5 మీటర్స్. ఒక పార్టికల్ ఒక సర్కిల్లో మూవ్ అవుతుంది, దాని యొక్క రేడియస్ 5 మీటర్స్.
లీనియర్ వెలాసిటీ అది ఎంత లీనియర్ వెలాసిటీతో మూవ్ అవుతుందంటే 25 మీటర్ పర్ సెకండ్స్తో లీనియర్ వెలాసిటీతో మూవ్ అవుతుంది. సో దీని యొక్క యాంగులర్ వెలాసిటీ ఏంటి? సో ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. మనకి అంతకుముందు వరకు మోషన్ ఇన్ స్ట్రైట్ లైన్లో, మోషన్ ఇన్లో ప్లేన్లో చదువుకునేదేమో లీనియర్ వెలాసిటీ వీతో రిప్రజెంట్ చేస్తాం. అంటే ఇప్పుడు రొటేషనల్ మోషన్లో చదువుకునేదేమో యాంగులర్ వెలాసిటీ ఒమేగాతో రిప్రజెంట్ చేస్తాం. సో ఒక ఆబ్జెక్ట్ ఇక్కడ ఉంది, సర్క్యులర్ పాత్లో రొటేట్ అవుతూ ఉందంటే దానికి యాంగులర్ వెలాసిటీ ఉంటుంది. దానికి లీనియర్ వెలాసిటీ కూడా ఉంటుంది అనమాట. అంటే దానికి లీనియర్ వెలాసిటీ ఉంటుంది అని ఎలా తెలుస్తారంటే కనుక ఒక తాడుకి మీరు రాయి కట్టి గిర తిప్పి ఇలా వదిలేయండి. వదిలేసినప్పుడు స్ట్రైట్గా వెళ్తుంది కదా, స్ట్రైట్గా వెళ్ళినప్పుడు దానికి కొంత వెలాసిటీ ఉంటేనే వెళ్తుంది కదా, ఆ వెలాసిటీ లీనియర్ వెలాసిటీ అంటాం. రొటేట్ అవుతున్నప్పుడు ఉన్నది యాంగులర్ వెలాసిటీ. సో ఈ రెండింటికి మధ్య రిలేషన్ ఏంటంటే v ఈజ్ ఈక్వల్స్ టు ఆర్ ఒమేగా. ఆర్ అంటే ఏంటంటే అది ఏ సర్క్యులర్ పాత్లో తిరుగుతుందో దాని యొక్క రేడియస్ అనమాట. సో ఫార్ములా తెలుసు, వాల్యూస్ తెలుసు, సబ్స్టిట్యూట్ చేసి ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయడం ఎంత ఈజీ స్టూడెంట్స్. వాళ్ళు మనల్ని అడిగింది యాంగులర్ వెలాసిటీ. సో ఒమేగా ఈజ్ ఈక్వల్స్ టు v బై ఆర్ అనమాట. సో v అంటేనేమో హౌ మచ్, ఇట్ ఈస్ 25, ఆర్ అంటేనేమో 5. ఎంత సింపుల్ ఇది, ఆన్సర్ చూడంగానే మీకు అర్థమైపోతుంది. ఇట్ ఈస్ ఆప్షన్ ఏ అనమాట. That's it, students. A constant torque acting on a uniform circular wheel. ఓకే, ఒక యూనిఫామ్ సర్క్యులర్ వీల్ ఉంది, దాని మీద కాన్స్టెంట్ టార్క్, ఒకే టార్క్ యాక్ట్ చేస్తుంది, టార్క్లో చేంజ్ లేదు. సో అలా యాక్ట్ చేయడం ద్వారా దాని యొక్క యాంగులర్ మొమెంటంలో చేంజ్ తీసుకొచ్చాం. ఆ చేంజ్ ఏంటంటే 1a0 నుంచి 5a0 తీసుకోవచ్చు. ఎంత, 6 minutes టైం, 6 seconds టైంలో. సో ఇనీషియల్ యాంగులర్ మొమెంటం ఏమో a0, ఫైనల్ యాంగులర్ మొమెంటం ఏమో 5a0. ఇలా దీన్ని చేంజ్ తీసుకురావడానికి పట్టిన టైం dt ఏమో 6 seconds. ఇప్పుడు మనం అప్లై చేసిన టార్క్ ఎంత టార్క్ అప్లై చేసి ఉంటాం చెప్పండి. వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ద టార్క్ అనమాట. సో ఎల్త్ ఇచ్చారు, టైం ఇచ్చారు, టార్క్ ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఈ మూడింటితో కలిపే ఫార్ములా ఏమన్నా మనకి ఉంది కదా, దట్ టౌ ఈజ్ ఈక్వల్స్ టు డిఎల్ బై డిటి ఫార్ములా ఉంది కదా స్టూడెంట్స్. చేంజ్ ఇన్ యాంగులర్ మొమెంటం బై విత్ రెస్పెక్ట్ టు టైం. సో చేంజ్ ఇన్ యాంగులర్ మొమెంటం అంటే 5a0 minus a0, టైం అంటే 6 seconds. సో ఇట్ ఈస్ 4a0 by 6. సో ఆప్షన్స్ ఇస్తున్నాను చూడండి, చెప్పాలి. వాట్ ఈస్ ద ఆప్షన్? ఇట్ ఈస్ నథింగ్ బట్ ఆప్షన్ ఏ, 2/3 a0. దాట్స్ ఇట్. సో నెక్స్ట్ది, ఏ వీల్ ఆఫ్ మాస్ 10 kgs. ఒక వీల్ ఉంది, దాని యొక్క మాస్ 10 kgs అనమాట. యాజ్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఈక్వల్ టు 0.1 kg మీటర్ స్క్వేర్ అనమాట. దెన్ ఇట్స్ రేడియస్ ఆఫ్ గైరేషన్ ఈక్వల్స్ టు, ఇక్కడ మనకి రేడియస్ ఆఫ్ గైరేషన్ ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. రేడియస్ ఆఫ్ గైరేషన్ అంటే k అనమాట. అండ్ వాళ్ళు మనకి ఇచ్చిన వాల్యూస్ ఏంటంటే m ఇచ్చారు విచ్ ఇస్ 10 kilograms, అండ్ వాళ్ళు మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఇచ్చారు విచ్ ఇస్ 0.1 kilogram మీటర్ స్క్వేర్. సో ఫార్ములా ఏంటి, k ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ I by m. సో ఇట్ ఈస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 0.1/10 అనమాట. సో 0.1/10 అంటే నథింగ్ బట్ 1/10 కదా, 1/10 స్క్వేర్ అవుతుంది. ఇట్ ఈస్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 1/10 స్క్వేర్ అవుతుంది. సో ఆన్సర్ చెప్పండి ఇప్పుడు మీరు. 1/10 స్క్వేర్ అంటే ఎంత అవుతుంది? స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతాయి, 1/10. ఇట్ ఈస్ 0.1 అవుతుంది. దాట్స్ ఇట్ స్టూడెంట్స్. ఓకే ఓకే స్టూడెంట్స్, ఇక్కడికి సెషన్ కంప్లీట్ అయిపోయింది. సో నెక్స్ట్ చాప్టర్ వచ్చేసి ఆసిలేషన్స్ అనమాట. సో ఆసిలేషన్స్లో ఉన్న ఇంపార్టెంట్ అండ్ మోడల్స్ అండ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కోసం మీరు డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, వెళ్ళి చూసేయండి. ఓకే స్టూడెంట్స్, సో థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్. సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ద ఛానల్, లైక్ ద వీడియో, షేర్ ద వీడియోస్, కామెంట్ బిలో if you have any doubt. Bye bye students.